దాదాపు 15 రకాల బృందాలు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి దీనికి సంబంధించి. అంటే ఆర్టీఏ కావచ్చు, పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు కావచ్చు, అలాగా రకరకాల పద్ధతుల్లో దీని మీద ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఇది మోడీ స్థాయిలో సీరియస్ గా తీసుకున్నారు. అట్లాగే ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా అయింది. బీబీసీ లాంటివి ప్లస్ అల్జీజరా లాంటి ఇంటర్నేషనల్ మీడియా కూడా దీన్ని హైలైట్ చేసింది. ఎందుకంటే 1 month బ్యాకే జైసల్మేర్ లో, రాజస్థాన్ లో ఇటువంటి పెద్ద ప్రమాదమే జరిగింది. ఇప్పుడు ఇది జరిగింది. ఎక్కువగా ఏసీ బస్సుల్లోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. సో అందువల్ల ఇన్వెస్టిగేషన్ కూడా ఇటు 2 రాష్ట్రాలు కూడా చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ట్రావెల్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయి, బస్సు ఏమో యాక్సిడెంట్ అక్కడ అయింది. రెండోది 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా దాంట్లో చనిపోయారు కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఆదేశించి నివేదిక అడిగింది. ఈ నేపథ్యంలో నిన్న అక్కడ కొన్ని దాదాపు ఒక 11 డెడ్ బాడీలకు సంబంధించి పంచనామా చేసి వాటిని పోస్ట్ మార్టంకి ఇచ్చారు. దాంట్లో నుంచి డిఎన్ఏ కలెక్షన్స్ అంతా కూడా తీసుకున్నారు. ఫోరెన్సిక్ సంబంధించి ఎఫ్ఎస్ఎల్ అంటారు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ పాలరాజు, ఆయన నిన్న అక్కడ మీడియాతో మాట్లాడారు. ఆయన ఒక సంచలనమైన విషయాన్ని బయటికి తీసుకొచ్చారు. అదేంటంటే ఈ బస్సు దగ్ధానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ లగేజీ పెట్టే చోట 400 కొత్త సెల్ ఫోన్లు ఉన్నాయి. అవి ఇంకా కొన్ని కాలకుండా మిగిలినవి. సో కొన్ని పేలిపోయినాయి. అవి దానివల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. మామూలుగా బైక్ వల్ల అయితే ఇంత పెద్ద ప్రమాదం జరగదు. సో దాన్ని ఆర్పేసి కూడా ఉండొచ్చు. వాళ్ళు కూడా డ్రైవరు వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఆర్పేయచ్చనే అనుకొని వారు వాటర్ బాటిల్తో ఆర్పడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య అనే ఆయనతో కూడా ఫస్ట్ దొరకలేదు అతను, ఇంకొక డ్రైవర్ మాత్రమే దొరికారు. బట్ ఆయన్ని కూడా ఇప్పుడు పట్టుకొని శివనారాయణ, మిర్యాల లక్ష్మయ్య ఇద్దరు, శివనారాయణ ముందుగా దొరికాడు. ఆ తర్వాత ఆయనేమో నేను డ్రైవ్ చేయట్లేదు, ఆ టైంలో నేను పడుకొని ఉన్నానని ఆయన చెప్పాడు. తర్వాత మిర్యాల లక్ష్మయ్య పారిపోయాడు. మొత్తానికి ఆయన కూడా సరెండర్ అయ్యాడు. ఈ మిర్యాల లక్ష్మయ్య చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అసలు బైక్ యాక్సిడెంట్ జరగలేదు, నేను కొట్టలేదు బైక్ని, అది ఆల్రెడీ బైక్ రోడ్లో ఉనింది. అంటే అంతకుముందు ఎవరైనా కొట్టారా లేకపోతే స్కిడ్ అయ్యి అబ్బాయి పడ్డాడా? శివశంకర్ అనే అబ్బాయి పల్సర్ బైక్లో వెళ్తున్నాడు, డోన్ నుంచి కర్నూలుకి వెళ్తున్నాడు. సో ఆ అబ్బాయి పడిపోయినాడు, నేను అది చూడలేదు, బైక్ రోడ్లో ఉంది, అది వర్షం పడడం అక్కడ నాకు కనబడలేదు ఆ వర్షంలో. సో దాంతో నేను బైక్ మీదకి ఎక్కించినాక నాకు తెలియదు అప్పటికి కూడా, ఏదో కొట్టినట్టు అనిపించింది కానీ అట్లాగే వెళ్ళాను. నేను ఒక 200 అడుగులు పైన వెళ్ళాను. ఈ లోపల అక్కడ అశ్విన్ అని నా సీట్ కింద డ్రైవర్ సీట్ వెనక కూర్చున్న అబ్బాయి అశ్విన్ అని అతను చూశాడు. ఫస్ట్ మంట చూసి అతను నన్ను అలర్ట్ చేశాడు. దాంతో మేము దిగి ఇంకొక డ్రైవర్ని లేపి ఇద్దరు కలిసి చూస్తే అది కొద్దిగా మంటలు వస్తున్నాయి. సరే ఇదేదో బైక్ వెళ్ళింది కదా, దానివల్ల రాసుకుందేమో అనుకుని మేము ఆర్పడానికి వాటర్ బాటిల్తో ట్రై చేస్తాము. ఈ లోపల పెద్ద శబ్దం వచ్చింది అనేది ఆయన కూడా చెప్పాడు. ఆ పెద్ద శబ్దం ఏంటంటే ఈ 400 సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఇవి మంటుకున్నాయి. అంటే ఇప్పటి వరకు ఫోరెన్సిక్ వీళ్ళు చెప్తున్నది ఏమంటే బైక్ని ఇతను కొట్టాడా, లేకపోతే బైక్ కూడా ఇతను కొట్టాడా, లేకపోతే ఆల్రెడీ రోడ్లో పడుందా, ఇవన్నీ కన్ఫర్మ్ చేయాలంటే ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎందుకంటే అక్కడ డ్రైవర్ ఒకడే మనకి చెప్పిందే మనకి తెలుస్తుంది. ఆ అబ్బాయి చనిపోయాడు, శివకుమార్ అనే అబ్బాయి చనిపోయాడు, శివశంకర్ అనే అబ్బాయి బైక్లో వెళ్తున్న అబ్బాయి చనిపోయాడు. సో అక్కడ వేరే వాళ్ళు చూడలేదు ఆ ప్రమాదాన్ని, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆ ఏరియాలో లేదు. కాబట్టి డ్రైవర్ చెప్పేదాన్నే ఇంకో డ్రైవర్ కానీ ఎవరు చూడలేదు. కాబట్టి ఈ మిర్యాల లక్ష్మయ్య ఆ డ్రైవర్ చెప్పేదాన్ని నమ్మాల్సి ఉంటుంది. లేదా కొట్టకపోయినా ప్రమాదం అయితే ఆ బైక్ అయితే లోపలికి వెళ్ళిపోవడం, ఆ మూత ఊడిపోవడం, ట్యాంక్ మూత, దాంట్లో పెట్రోల్ బయటికి రావడం, ఈ లోపల అది రాసుకోవడం వల్ల నిప్పురవ్వ రావడం, నిప్పురవ్వతో అంటుకోవడంతో ఈ లగేజీలకి వెళ్ళడం, లగేజీలో ఉన్న బ్యాగులు మిగతా అంటుకొని ఈ సెల్ ఫోన్లు ఎప్పుడైతే అంటుకున్నాయో, సెల్ ఫోన్లు అదేంటంటే పైన కవర్ అంతా ప్లాస్టిక్తో ఉండి లోపల లిథియం బ్యాటరీ ఉంది. సో ప్లాస్టిక్ కూడా త్వరగా అంటుకుంటుంది. అట్లాగే లిథియం బ్యాటరీ అనేది పేలింది.
సో ఎప్పుడైతే ఇవి పేలినాయో పెద్ద శబ్దం వచ్చింది. ఈ లగేజ్ పైన కరెక్ట్ గా ఎక్కడ జనం ఉన్నారో అక్కడే ఎక్కువ చనిపోయిందంతా కూడా అక్కడే ఎక్కువ. ఎందుకంటే సడన్ గా వచ్చాయి, వాళ్ళు నిద్రలో ఉన్నారు. ఇది అరౌండ్ 2 గంటల 45 నిమిషాలకి జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే 2 గంటల 14 నిమిషాలకి పుల్లూరు టోల్ గేట్ ని దాటింది వెహికల్. దాని తర్వాత కర్నూలులో ఆగింది. కర్నూలులో పాస్కి ఎవరన్నా వెళ్తారని ఆపి అక్కడ కొంతమంది దిగారు. దాని తర్వాత మళ్ళీ కలిగింది. సో కర్నూలు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ టేకూరు అనే ఊరు దగ్గర ఇది జరిగింది. సో కాబట్టి అరౌండ్ 2:45కి అలా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ చెప్తున్నారు మీడియాతో కూడా. కానీ పోలీసులు ఇవన్నీ చూసుకున్నాక, ఈ సీసీటీవీ ఫుటేజ్ ఈ ప్లాజా దగ్గర అవన్నీ చూసినాక వాళ్ళు డిసైడ్ అయిందంటే అరౌండ్ 2:45కి ఇది జరిగినట్టు చెప్తున్నారు. ఈ అబ్బాయి ఏంటంటే శివశంకర్ పెయింటర్ కమ్ గ్రానైట్ టైల్స్ ఇండ్లకు వేసే అబ్బాయి. ఆ అబ్బాయికి ఆ రోజు మామూలుగా అయితే ఎవ్రీడే 8 లోపల వచ్చేస్తాడు. ఆ రోజు నైట్ వర్క్ ఉండింది, అందుకని అది చూసుకొని అబ్బాయి బయలుదేరి వస్తున్నాడు.